హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ డిజైన్ని చూపిస్తాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి డోరీస్ని ఇలా యూనిక్గా డిజైన్ చేశాను. ఈ డోరీ డిజైన్ కావాలంటే షార్ట్ వీడియోలో చూడండి, ఈ లాంగ్ వీడియోలో చూపించట్లేదు. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టార్ నెక్ ఇలా నీట్గా ఉంటుంది. బీడ్స్ అండ్ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది లుక్కే ఫుల్గా మారిపోతుంది. ఈ బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ కోసం 1 మీటర్ లైనింగ్ని, నెట్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. బ్లౌజ్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. 1 ఇంచ్ మార్జిన్ కోసం, 1 ఇంచ్ ఈ డిజైన్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేయండి. మొత్తం 17 ఇంచెస్కి ఇలా 2 మార్కింగ్స్ని చేయండి. ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. ఇదే లైన్ పైన షోల్డర్కి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అలాగే కింది వైపు కూడా ఒక 6 ఇంచెస్కి మార్క్ చేసి ఈ 2 మార్కింగ్స్ను కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ పైన చంక పొడవుని మార్క్ చేసుకోండి. ఇక్కడ 5.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 5.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ను సరిగా పెట్టేసుకొని అటువైపు నుంచి చంక వైపుకి ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9.2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. కింద వేస్ట్ వచ్చేసి 8 ఇంచెస్కి మార్క్ చేయండి. డాట్ 1 ఇంచ్, కానీ ఇక్కడ డాట్ వేయట్లేదు కాబట్టి ఈ 1 ఇంచ్ అవసరం లేదు. 8 ఇంచ్కి మార్క్ చేసుకోండి. పైన 9.2 ఇంచ్ నుంచి ఈ 8 ఇంచెస్కి ఒక లైన్ని డ్రా చేసేయండి. ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచ్కి మార్క్ చేసి అక్కడ కూడా ఒక లైన్ని డ్రా చేసేయండి. చంక కోసం ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్ని ఈ సైడ్ లైన్స్ని టచ్ అయ్యేలా ఇలా కర్వ్ స్కేల్ని యూజ్ చేస్తూ చంకను డ్రా చేసుకోండి. ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఈ చెస్ట్ లూజింగ్ మార్కింగ్ వరకు చంక పొడవు అనేది సెట్ అవ్వాలి. నాకు 8.2 ఇంచెస్ చంక పొడవు నాకు సరిగా వచ్చింది. ఒకవేళ రాకపోతే ఈ 5.5 లైన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ని ఎలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఈ షేప్ అనేది షోల్డర్ దగ్గర 3 నుంచి 3.5 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను. చంక దగ్గర 2.5 ఇంచ్ అండ్ చెస్ట్ కింద 2.5 ఇంచ్ ఇలా 3 మార్క్స్ని చేసుకొని ఈ మూడింటిని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసేయండి. ఇలా నెక్ పొడవును డ్రా చేసుకోవాలి. నెక్ తయారు వచ్చేసి 7.5 ఇంచ్. పైన ఒక ఖర్చు కలుపుకుంటే 8 ఇంచెస్ అవుతుంది. ఇలా 8 ఇంచ్కి మార్క్ చేయండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా ఎందుకోసం అంటే ఇక్కడ ఈ 2 జాయింట్ చేసి స్టిచ్ చేసినప్పుడు నెక్ విడ్త్ అనేది తగ్గిపోతుంది. అందుకని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ముందుగానే డ్రా చేసుకోండి. అప్పుడు కుట్టిన తర్వాత 8 ఇంచెస్ రెడీ అవుతుంది. 7 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. ఈ లైన్ అనేది ఈ క్రాస్లో ఎక్కడ కలుస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ నుంచి ఈ 9 ఇంచ్ వరకు ఈ 2 డాట్స్ని కలుపుతూ ఇలా చూపిస్తున్నట్టుగా కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా లైన్ని డ్రా చేయండి. ఇది మనం కట్ చేసేది అనమాట. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ ఈ పై లేయర్ అనేది ఇక్కడ కిందికి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. దీనిపైన వచ్చేస్తుంది పై లేయర్ అనేది. అప్పుడు నెక్ విడ్త్ తగ్గుతుంది, హైట్ తగ్గుతుంది. ఇప్పుడు లైన్ డ్రా చేశాను కదా, అది కట్ చేయొద్దు, మీకు అర్థం కావాలని గీసాను. ఫస్ట్ గీసిన వరకే కట్ చేసుకోండి. నేను పేపర్ పైన కట్ చేసి చూపించాను కదా, మీరు డైరెక్ట్గా లైనింగ్ పైనే కట్ చేసుకోండి. ఒకవేళ పేపర్ కట్ చేసుకోవాలనుకున్నా సేమ్ పేపర్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా మార్జిన్స్ ఏవి యాడ్ చేయకండి. ఈ కింది లేయర్ పైన పై లేయర్ ఇలా వస్తుంది. పేపర్ని ఎలా డ్రా చేశానో సేమ్ అదే ప్రాసెస్లో ఈ లైనింగ్ కూడా డ్రా చేసి కట్ చేశాను. ఈ సైడ్ పీస్కి మెయిన్ క్లాత్ని కట్ చేశాను. ఈ మధ్యలో ఉన్న పీస్కి నెట్ని యాడ్ చేస్తాం కాబట్టి దీనికి మెయిన్ క్లాత్ అవసరం లేదు. సో మనకు కావాల్సిన శారీ కలర్ నెట్ని తీసుకోండి. ఈ చంక పై నుంచి కింది వరకు ఎంత ఉందో కొలుచుకోండి. 10 ఇంచెస్ వచ్చింది. ఎంత పొడవు ఉందో అంత పొడవు కంటే 4 టైమ్స్ ఎక్కువ తీసుకోండి. అంటే 40 ఇంచెస్ తీసుకోండి. 40 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు కానీ 40 కన్నా తక్కువ అస్సలు ఉండకూడదు. నేను 45 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా సెంటర్ మార్కింగ్ చేసుకోండి. ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర ఈ నెట్ క్లాత్ని ఇలా తీసుకోండి. వెడల్పు వచ్చేసి మన చెస్ట్ లూజ్ కంటే ఇటు ఒక 1 ఇంచు అటు ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఇలా సెంటర్ దగ్గర పైన ఒక 2-3 ఇంచెస్ పైకి విడిచిపెట్టేసి ఈ స్టార్టింగ్ ఈ నెక్ వీ షేప్ దగ్గరికి ఒక 4-5 ప్లీట్స్ కొంచెం ఒకదానిపై ఒకటి పడ్డట్టు పెట్టేసేయండి. తర్వాత కొంచెం దూరంగా పెట్టేసేయండి. ఈ 4-5 ప్లీట్స్ పైకి క్రాస్గా ఇలా స్ప్రెడ్ చేయాలి. అందుకని కొంచెం దగ్గరగా పెట్టుకోండి, లిటిల్ బిట్ దగ్గరగా. తర్వాత నార్మల్గా ఇలా ఈ క్లాత్ అంతా ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం ఇలా ప్లీట్స్ పెడుతూ ఇలా సెట్ చేసేయండి. క్లాత్ సరిపోతుందో సరిపోవట్లేదో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టేసి ఇలా ఒక స్టిచ్ని వేసేసుకోండి. ఈ పిన్స్ తీసేస్తూ స్టిచ్ వేసేయండి చివరి వరకు. ఇలా స్టిచ్ చేసుకుంటే మన క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ అవుతుంది. ఫస్టే పిన్స్ పెట్టుకుంటే. డైరెక్ట్గా స్టిచ్ చేయాలంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన ఈ 4-5 ప్లీట్స్ అన్నాను కదా, ఈ 4-5 ప్లీట్స్ ఇలా వస్తాయి అన్నమాట.
ఇలా పైకి ఇలా క్రాస్గా స్ప్రెడ్ చేయాలి కాబట్టి కొంచెం దగ్గరగా పెట్టుకోండి. ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి దూరం అవుతాయి కదా అలా. ఇప్పుడు నీట్గా ఇటువైపు అటువైపు స్ప్రెడ్ చేసి ఫస్ట్ ఈ సైడ్ స్టిచ్చెస్ దగ్గర స్టిచ్ వేయండి. తర్వాత చంక దగ్గర వేసుకోవాలి. ఈ నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇవి కదలకుండా ఉండేటందుకు ఇలా పిన్స్ పెట్టేసేయండి. వీలైనన్ని పిన్స్ పెట్టేసి ఇలా పట్టేసుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేయండి. ఇటువైపు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేయండి. ఎందుకంటే ప్లీట్స్ మిషన్ వైపు ఉన్నాయి కాబట్టి ఆ టెన్షన్ అనేది ఫోల్డింగ్ ఇటువైపు వచ్చేలా చేస్తుంది నెట్ని. సో అందుకని ఇటువైపు అటువైపు 2 చేతులతో ఇలా మిషన్కి అదిం పట్టినట్టు క్లాత్ని పట్టేసుకోండి. అప్పుడు ప్లీట్స్ అనేటివి నీట్గా వస్తాయి. అటువైపు స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది, ఎందుకంటే ప్లీట్స్ మన వైపు ఉంటాయి కాబట్టి. సో చూసి స్టిచ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు చంక దగ్గర నేను ఇందాక చూపించానుగా సేమ్ అదే విధంగా నీట్గా ఇలా ఈ 4-5 ప్లీట్స్ని స్ప్రెడ్ చేసి పెట్టుకోండి. తర్వాత సేమ్ ప్రాసెస్ కింద నెట్ని దగ్గరికి అదిం పట్టేసి స్టిచ్ చేసుకోండి. అలా చేస్తే నెట్ అనేది మన వైపు ఫోల్డ్ కాకుండా ఉంటుంది. ఎక్స్ట్రాగా ఉన్న నెట్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఖర్చు ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు ఇంకొక స్టిచ్ని ఇలా క్లాత్ని అదింపడుతూ స్టిచ్ చేయండి. ఎందుకంటే సైడ్ స్టిచ్ వేసేటప్పుడు ఈ ప్లీట్స్ అనేటివి మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి. సో అందుకని సైడ్ ఎక్కడైతే స్టిచ్ వస్తుందో మన ఎడ్జ్ స్టిచ్, మన ఫిట్టింగ్ స్టిచ్ అక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు చూడండి ఎంత ఈజీ అవుతుందంటే ప్లీట్స్ అన్నీ మన వైపు ఉన్నాయి కదా. సో స్టిచ్ చేసేటప్పుడు టెన్షన్ కూడా ఈజీగా మూవ్ అవుతుంది. ఏమి ఒకదాని మీద ఒకటి ఇలా రివర్స్లో పడ్డట్టు అనిపించదు. ఇప్పుడు స్టిచ్ అనేది ఫస్ట్ నేను టైట్ స్టిచ్ దగ్గరనే స్టిచ్ చేస్తున్నాను. తర్వాత ఎండింగ్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఎండింగ్ ఒక స్టిచ్ వేస్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు చంక వైపు తిప్పేసేయండి. ఇక్కడ ఈ 4-5 ప్లీట్స్ని ఇలా నీట్గా సర్దుకుంటూ ఇక్కడ ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకోండి. అలాగే ఈ వీ షేప్ని కూడా స్టిచ్ చేసేయండి. ఇప్పుడు దారాన్ని కట్ చేసి ఈ ఎడ్జ్కి కూడా ఇవతల వైపు ఎంతైతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఫోల్డ్ పెట్టామో ప్లీట్స్ అంతే ఫోల్డింగ్లో పెట్టేసి స్టిచ్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న నెట్ అంతా కట్ చేసేయండి. అలాగే కింది వైపు కూడా లైనింగ్కి నెట్ని యాడ్ చేసేయండి. ఎక్స్ట్రాగా ఉన్న నెట్ మొత్తం మంచిగా కట్ చేసేయండి. ఇప్పుడు పైన నెక్ దగ్గర అలాగే కింద నడుం దగ్గర ఇలా పైపింగ్ చేసేసుకోండి. నేను 12 నెంబర్ పైపింగ్ థ్రెడ్ని యూజ్ చేస్తాను. సో అందుకని టెన్షన్ మార్చాల్సిన అవసరం లేదు, 1 సైడ్ టెన్షన్. ఈ 12 నెంబర్ థ్రెడ్ పైపింగ్కి మనకు డబల్ సైడ్ టెన్షన్ కూడా ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా కింది వైపు అలాగే పైన నెక్ వైపు 2 వైపులా నీట్గా పైపింగ్ చేసేసుకోండి. నెక్ కోసం క్రాస్ పీస్ని కట్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డ్లో చేసి ఇలా ఫస్ట్ ఒకసారి నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. మిడిల్ వీ షేప్ దగ్గర చిన్న కట్స్ పెట్టేసి ఇటువైపు అటువైపు చిన్న కట్స్ పెట్టేసి పైపింగ్ థ్రెడ్ని యూజ్ చేస్తూ ఇలా ఈ నెక్ని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ని స్టిచ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అవి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తాను. ఈ సైడ్ పీస్లో 2 ఒకే వైపు కాకుండా ఒకటి రివర్స్ వైపు ఉండేలా చూసుకోండి. అంటే 2 చంకలు ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఉండేలా చూసుకోండి. చంక వైపు ఎటు నెక్ వైపు ఎటు అనేది ఫస్టే మీరు ఇలా సర్దుకొని స్టిచ్ చేసుకోండి. లేకపోతే 2 ఒకే వైపు వస్తాయి. ఎందుకంటే షోల్డర్ వైపు ఏమో 3 ఇంచెస్, చంక కింద ఏమో 2.5 ఇంచ్. సో తేడా అవుతుంది, చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా ఒక స్టిచ్ చేసిన తర్వాత ఇలా రివర్స్లో తీసుకోండి. ఇప్పుడు చంక వైపు ఒక స్టిచ్ వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి దీనిపైన అణుగు స్టిచ్ అనేది వేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు దానికి యాడ్ చేసేటప్పుడు వేస్తాం కాబట్టి 2 డబల్ స్టిచ్చెస్ అవుతాయి. సో ఐరన్ చేసేయండి రెండింటిని. ఐరన్ చేసేసి ఇప్పుడు షోల్డర్ వైపు షోల్డర్ని, చంక వైపు చంకని సరిగ్గా చూసుకొని పెట్టేసుకోండి. ఎటువైపు 3 ఇంచెస్ ఉందో అది పైన షోల్డర్ దగ్గర వస్తుంది, 2.5 వచ్చేది కింది వైపు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నెట్ దగ్గర ఒక స్టిచ్ వేయండి, ఎందుకంటే ఇది ఆపోజిట్ సైడ్లో ఉంది కదా. స్టిచ్ చేసేటప్పుడు ముడతొచ్చేస్తుంది. ఎక్కడైతే ఈ క్లాత్ ఇలా రావాలో అక్కడ ఎడ్జ్ దగ్గర మీరు ఒక స్టిచ్ వేయండి. స్టిచ్ వేస్తే ఏంటంటే ఆ కింద స్టిచ్ని బట్టి క్లాత్ని అడ్జస్ట్ చేస్తే షేప్ అనేది నీట్గా వస్తుంది. నెక్ ఎండింగ్ దగ్గర ఒక పిన్ పెట్టేయండి కదలకుండా. తర్వాత పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. ఇక్కడ వరకు వచ్చాక ఇక్కడ పిన్ తీసేసి ఈ నెక్ యాడ్ అయ్యే దగ్గర ఖచ్చితంగా రప్ ఇవ్వండి. రప్ ఇవ్వకుంటే క్లాత్ అనేది అంత గట్టిగా ఉండదు. ఇక్కడ రప్ ఇచ్చేసి కింద మనం ఫస్టే స్టిచ్ చేసాం కదా, 3/4 ఇంచుకి స్టిచ్ చేసుకున్నాను. ఎందుకంటే 1/4 ఇంచు ఈ క్లాత్ పైన క్లాత్ని ఫోల్డ్ చేశాను.
3/4 ఇంచు కింది క్లాత్, ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా, ఆ 1 ఇంచ్ తగ్గించడానికి. ఇప్పుడు చూడండి సరిగ్గా ఇది 15.5 ఇంచులు వస్తుంది. మనకు కావాల్సింది 15 ఇంచులు. ఆ 1/2 ఇంచ్ అనేది పైన షోల్డర్ స్టిచ్ చేసేటప్పుడు తగ్గిపోతుంది. బ్యాక్ లెంత్ అనేది సరిగ్గా 15 ఇంచెస్ వస్తుంది. ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే ఇటువైపు కూడా 3/4 ఇంచుకి ఒక స్టిచ్ చేశాను. ఈ చంక ఎలా ఉందో సేమ్ అదే షేప్లో. ఇప్పుడు అదే స్టిచ్ పైన ఈ పై పీస్ చంక దగ్గర నుంచి ఇక్కడ నెక్ వరకు స్టిచ్ చేసుకోండి. ఈ స్టిచ్ అనేది వీలైనంత ఎడ్జ్కి వేయండి. ఈ సైడ్ పీసెస్కి కూడా పైపింగ్ చేస్తే చేయొచ్చు, నేను చేయలేదు ఎందుకంటే నేను బీడ్స్ని స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పైపింగ్ చేయలేదు. ఇలా ఎడ్జ్కి స్టిచ్ చేసేయండి. ఇలా ఎడ్జ్కి స్టిచ్ చేసిన తర్వాత 2 షోల్డర్లు సమానంగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ క్లాత్ని కట్ చేశాను. ఇప్పుడు మిడిల్ దగ్గర ఈ పీస్ ఎంత ఉందో కొలుచుకోండి. 7 ఇంచెస్ ఉంది. ఈ 7 ఇంచ్ లెంత్ 2 ఇంచ్ విడ్త్లో క్యాన్వాస్ని కట్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా 4 ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర 3/4 ఇంచ్కి మార్క్ చేయండి. ఓపెన్ సైడ్ ఇలా ఎడ్జ్ దగ్గర ఈ 3/4 ఇంచ్ మార్క్కి క్రాస్గా ఇలా కర్వ్ స్కేల్ని యూజ్ చేస్తూ ఒక లైన్ని డ్రా చేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసేయండి. ఇక్కడ కొంచెం షేప్ పోయినట్టు అనిపించింది, నేను మళ్ళీ కొంచెం లైట్గా కట్ చేశాను. ఇప్పుడు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మెయిన్ క్లాత్కి ఐరన్ చేసుకొని చుట్టూ ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఐరన్ చేసేయండి. ఒకసారి ఇలా నీట్గా ప్రెస్ చేస్తూ ఐరన్ చేయండి. ఈ కార్నర్ దగ్గర ఇలా నీట్గా ఫోల్డ్ చేస్తూ ఐరన్ చేసేయండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ ఐరన్ ఇచ్చేసేయండి. అటు ఎడ్జ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఐరన్ చేసేయండి. ఐరన్ చేసిన తర్వాత ఈ పీస్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ పీస్ని ఇలా మిడిల్లో సరిగ్గా పెట్టేసుకొని కదలకుండా ఒక పిన్ పెట్టేయండి. మిడిల్లో మనం స్టిచ్ చేసిన స్టిచ్ అనేది ఈ క్లాత్ కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని ఎడ్జ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోండి. ఐరన్ చేసాం కాబట్టి ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా క్లాత్ అంతా లోపలికి అనేసి ఈ ఎడ్జ్కి రబ్ చేసి దారాన్ని కట్ చేసేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఈ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం బీడ్స్ని మిడిల్లో ఈ పీస్కి స్టిచ్ చేసుకుంటే మనకు మంచి మగ్గం వర్క్ లుక్ వస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ని స్టిచ్ చేశాను. షోల్డర్ దగ్గర ఈ రెండింటిని అటాచ్ చేసి హాఫ్ హ్యాండ్ని డిజైన్ చేశాను. ఈ హాఫ్ హ్యాండ్ని స్టిచ్ చేసుకొని సైడ్ స్టిచ్ చేసుకుంటే మనకు కావాల్సిన బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. ఇలా నీట్గా ఉంటుంది డిజైను. దీనికోసం డోరీస్ని ఈ డిజైన్లో డిజైన్ చేశాను. డోరీస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది షార్ట్ వీడియోలో చూపించాను కాబట్టి ఇందులో చూపించట్లేదు. ఓవరాల్గా బ్లౌజ్ ఇలా ఉంటుంది.